ఫ్రెండ్స్, క్రికెట్ ఆడమాకండి. ఒక అబ్బాయి క్రికెట్ ఆడుతూ కుప్పకొలాడు. ఏందిరా అని చూస్తే హార్ట్ అటాక్ చనిపోయింది అని చెప్పి డాక్టర్స్ తేల్చారనమాట. మీకు హార్ట్ అటాక్ రాకూడదు అంటే క్రికెట్ ఆడకండి. రీసెంట్ గా ఒక రోజు ముందు ముంబై మహారాష్ట్రలో ఒక విజయ్ పటేల్ అనే కుర్రోడు 30 ఇయర్స్ ఏజ్ అనమాట. అయితే క్రికెట్ ఆడుతుండగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అనమాట. పడిపోయాడు అక్కడే క్రికెట్ గ్రౌండ్ లోనే కుప్ప కూలిపోయాడు అనమాట. అది కూడా దీని వెనుకున్న మూల కారణం వచ్చేసి క్రికెట్ కాదు. లాక్డౌన్ తర్వాత ఇట్లాంటి కేసులు చాలా ఎక్కువగా చూసాం. కేవలం 10 సంవత్సరాల చిన్నపిల్లల నుంచి 60 సంవత్సరాల ముసలి వాళ్ళలో కూడా ఇట్లాంటి లక్షణాలు చూసాం. పరిగెత్తుతున్నప్పుడు, సైకిల్ తొక్కుతున్నప్పుడు, స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు, డాన్స్ వేస్తున్నప్పుడు సడన్ గా కుప్పకూలిపోతారు. ఏంటా అని చూస్తే గుండెపోటుతో చనిపోతారు. దీని వెనుకున్న ముఖ్య కారణం వచ్చేసి కరోనా. పెద్ద పెద్ద శాస్త్రవేత్తలే పరిశోధనలు చేసి చెప్పారు. ఎవరికైతే లాక్డౌన్ టైంలో కరోనా వచ్చిందో వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. మీరు ఏదన్నా పని చేస్తున్నప్పుడు చెమటలు పడుతున్నా, గుండె వేగంగా కొట్టుకుంటున్నా, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటే వెళ్ళి రిలాక్స్ అవ్వండి. వెంటనే కాకుండా ఒక 5-10 నిమిషాల తర్వాత నీళ్ళు తీసుకోండి. దాని తర్వాత ఏదైనా మంచి ఫుడ్ తినండి. కొంచెం ఎనర్జీని గెయిన్ చేసుకోండి. అంతేగాని మీ స్తోమతను బట్టి ఎక్కువ పని చేయొద్దు. అలసిపోయారంటే మీ ప్రాణానికి ప్రమాదం ఉందని చెప్పేసి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలే చెప్పారు. సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో కోవిడ్ బారిన పడ్డ వాళ్ళు ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఉంటారు. వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇక మీదట జాగ్రత్తగా ఉండమని చెప్పండి.